నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. ఎవరి వలన దీర్ఘాయువు కలుగుతుంది? అదంతా జ్ఞానం గురించి రాయబడినటువంటి మాటలు ఉంటాయి 9వ అధ్యాయంలో. ఎవరి వలన దీర్ఘాయువు కలుగుతుంది? దేవుని వలన. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని కానీ ఈ జీవితాన్ని కానీ మన నోటితో ఎప్పుడు కూడా శపించుకోకూడదు. దేవుని దృష్టిలో అది చాలా పెద్ద పాపము. వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి నీ వలన నాకేం కలుగుతుంది? దీర్ఘాయువు ఇచ్చేవాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా వలన నీకు ఖచ్చితంగా దీర్ఘాయువుని ఇవ్వడానికి ఈరోజు ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నారు ప్రతి వారిని కూడా. మనము జీవించే సంవత్సరాలు అధికములు అవ్వాలంటే ఆయనే మనకి అధికములు చెయ్యాలి. మనం ఒక రోజున పెంచుకోగలమా? ఒక రోజున తగ్గించుకోగలమా? రెండు చేయలేం మనం. ఆయన ఏం చేస్తాడంట, నా వల్లనే నీకు సంవత్సరాలు దీర్ఘాయువు కలుగుతుంది, జీవించే సంవత్సరాలు అధికమైనవిగా నేను చేస్తాను అనేటువంటి మాటని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు.